ఐవీఎఫ్లో పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ సిట్యువేషన్స్లో యూజ్ చేస్తాము అన్నది డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీపిక ఒరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈ పిఆర్పి అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ జనరేషన్ ఆఫ్ ఆర్ మొబిలైజింగ్ ద న్యూ సెల్ గ్రోత్ అన్నమాట. సో ఇది చాలా మెడికల్ ఫెసిలిటీస్లో వాడతారు, ఆర్థోపెడిక్స్లో వాడతారు, స్కిన్ ట్రీట్మెంట్స్లో వాడతారు, అండ్ ఎనీ రీజనరేటివ్ ఇష్యూస్ ఉన్న ప్లేసెస్లో ఈ పిఆర్పి అనేది చాలా ఎక్కువగా వాడతారు. సేమ్ అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో కూడా ఈ పిఆర్పి అనేది చాలా చాలా మటుకు ఈ మధ్య వాడడం అనేది స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ కమింగ్ టు ఒవేరియన్ రిజర్వ్, ఈ పేషెంట్స్ పూర్ ఒవేరియన్ రిజర్వ్ పేషెంట్స్లో ఈ పిఆర్పి ఇన్స్టిలేషన్ ఇన్సైడ్ ద ఓవరీ అనేది చేస్తామన్నమాట. త్రూ లాప్రోస్కోపీ చేయొచ్చు, లేకపోతే త్రూ వెజనల్ రూట్ కూడా చేయొచ్చు. సో పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అలాంగ్ విత్ స్టెమ్ సెల్ థెరపీ, ఈ రెండు కలిపి ఓవరీస్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో నంబర్ ఆఫ్ ఊసైట్స్ అనేది పెరగడం అనేది చూస్తున్నాము. అది ఫస్ట్ యూస్. రెండవది ఎండోమెట్రియల్ రీజనరేషన్, అంటే థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ రానప్పుడు హిస్టెరోస్కోపిక్ సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది చేస్తామన్నమాట. అంటే హిస్టెరోస్కోపీ ద్వారా గర్భాశయంలోకి నీడిల్ పాస్ చేసి ఎండోమెట్రియం కిందన మల్టిపుల్ ప్లేసెస్లో ఈ పిఆర్పి విత్ స్టెమ్ సెల్స్ అనేది యూజువల్గా మనం ఇన్స్టిల్ చేస్తాము. దీనివల్ల ఎండోమెట్రియం గ్రోత్ రావడము, ఈ థిన్ ఎండోమెట్రియంకి మెనీ టైమ్స్ ట్రీట్మెంట్ జరగడము, ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూస్తున్నాము. స్టిల్ రీసెర్చ్ స్టేజెస్లో ఉంది, బట్ మెనీ ప్లేసెస్ ఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇన్ పిఆర్పి. సో మూడవది టెస్టిక్యులర్ రీజనరేషన్, అంటే మేల్ ఇన్ఫర్టిలిటీలో సమ్ టైప్స్ ఆఫ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పెర్మియాలో స్పెర్మటోజెనిసిస్, ఫోకల్ స్పెర్మటోజెనిసిస్ పెరగడం కోసం కూడా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేశాము. సో బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద రీసెర్చ్ స్టేజ్. పిఆర్పి మన బ్లడ్లో బ్లడ్ తీసుకుని, సెల్ఫ్ బ్లడ్ తీసుకుని పిఆర్పి అనేది మనం బయటకు తీసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని టెస్టిస్లో ఇంజెక్ట్ చేసినప్పుడు స్పెర్మటోజెనిసిస్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో మేజర్గా ఈ 3 మెయిన్ ప్లేసెస్లో మనం పిఆర్పి అనేది ఇండ్యూస్ చేసి చూస్తున్నాం. ఇంకా నార్మల్గా జస్ట్ ఇంట్రా యూట్రైన్ ఇన్స్టిలేషన్ ఆఫ్ పిఆర్పి కూడా కొంతమంది చేస్తారు, బట్ విచ్ ఆఫ్ లెస్ బెనిఫిట్. ఎప్పుడు పిఆర్పి ఎండోమెట్రియం పెరగడానికైతే సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ.